ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చదవబడినటువంటి ఈ వాక్యము మనందరి హృదయాలలో దేవుడు మంచినీళ్ళ పడిన విత్తనం వల్లే బహుగా ఫలింపజేయునుగాక. ఇక్కడ ఈరోజు మనం చూసుకున్న వాగ్దానము, ధర్మశాస్త్రమును వినువారు నీతిమంతులుగా ఎంచబడరు, కానీ ధర్మశాస్త్రమును విని దాని ప్రకారము జీవించువారు, దాన్ని అనుసరించి జీవించువారు నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడరు, కానీ ధర్మశాస్త్రమును విని దానిని అనుసరించేవారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు అని వాక్యం సెలవిస్తున్నది. మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. మనము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం నడుచుకోకూడదు అని ప్రతి ఒక్కటి ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ఆ ధర్మశాస్త్రంను మోషే చదివి వినిపించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ శ్రద్ధగా విన్నారు. కానీ విన్న వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారా? తీర్చబడలేదు. ధర్మశాస్త్రం చదివినప్పుడు ఎవరైతే శ్రద్ధగా విన్నారో, విని దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడ్డారు. కీర్తనకారుడు దావీదు కూడా కీర్తన గ్రంథంలో స్పష్టంగా ఈ విధంగా ధర్మశాస్త్రం గురించి తెలియజేశాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రంలో ధర్మశాస్త్రమును ధ్యానించినవాడు ధన్యుడు అవుతాడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మోసే కాలంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథము మనము ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలనో తెలియజేస్తున్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటిని మనం అనుసరించిన ఎడల పద్ధతిగా జీవిస్తాము. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంను పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తామో మనము సక్రమంగా జీవించలేము. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట అది దేవునికి సంబంధించినది. దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి, దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. కాబట్టి ఏ పని చేయాలనో, ఏ పని చేయకూడదో, ఏమి చూడాలనో, ఏమి చూడకూడదు, ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది. దాన్ని అనుసరించే మనం జీవించాలి. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మానవం అవుతాము. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించే జీవించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది, క్రియలేని విశ్వాసము మృతము అని. దేవుని ప్రేమను క్రియలో చూపించాలి. వాక్యాన్ని చదివి దాన్ని క్రియలో చూపించాలి. వాక్యానికి విరుద్ధమైన పనులు మనం ఏమీ కూడా చేయకూడదు. మనము వాక్యాన్ని అనుసరించే జీవించాలి. దేవుని చిత్త ప్రకారమే జీవించాలి. మనం పాపంలో జీవించినప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాము, మన ఇష్టానుసారంగా బ్రతికాము. కానీ ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనము జీవించినంతకాలం పరిశుద్ధంగానే జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని అందులోని మాటలను మనం సక్రమంగా చదివి ఆ మాటల ప్రకారమే మనం జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఇప్పుడు అవకాశం ఏమాత్రము లేదు. కాబట్టి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దైవజనులు చెప్పే వాక్యాన్ని సక్రమంగా విని ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి. ఏ రోజుకి ఆ రోజు మనము ప్రార్థన చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఏ విధంగా ఈరోజు మనం జీవించాలనో మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలం. నేను మీ దేవుడినై యుందును, మీరు నా కుమారులై కుమార్తెలై యుందురు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయుచున్నది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం జీవించినట్లయితే నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి వాక్యం వినే ప్రతి ఒక్కరూ నీతిమంతులు కాదు. వాక్యాన్ని అనుసరించి జీవించిన వాళ్ళే దేవుని దృష్టికి నీతిమంతులు.
ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం కలిగి ఉండి కూడా పాపము చేస్తే అదే పాపమును బట్టి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు అని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనమందరము జీవించినంతకాలం నీతిమంతులుగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలను స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈరోజు వాగ్దానంతో ఆయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ఆయన. అవును తండ్రి, ధర్మశాస్త్రం నాయన ప్రతి ఒక్కరూ వింటారు, కానీ విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు నీతిమంతులు కారు తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో నీ దృష్టికి ప్రభువ వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు అని వాక్యం సెలవిచ్చుచున్నది తండ్రి. యేసయ్య, మేమందరం నాయన ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారము జీవించుటకు, దాన్ని అనుసరించి జీవించుటకు సాయం చేయండి. అలాంటి వాళ్ళు ప్రభువా నీ దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు తండ్రి. నాయన మేము ఎల్లప్పుడూ నాయన నీ దృష్టికి నీతిమంతులుగా ఎంచబడుటకు, తీర్చబడుటకు సాయం చేయండి. ఈ భూమి మీద జీవించినంత కాలం నాయన మేము సమాధానం కలిగి యథార్థంగాను, నీతి నిజాయితీగాను జీవించుటకు సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాగ్దానం విన్న ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించండి, కనికరించండి, కృప చూపండి. ప్రతి ఒక్కరినైనా వారు తమ హృదయంలో మార్చుకొని నీ వాక్యమును విని దాని ప్రకారం జీవించలాగిన సాయం చేయండి. క్రియలేని విశ్వాసం మృతమని ప్రభువా నీ వాక్యం చెల్లిస్తున్నది. మేము నీ మధురమైన మాటలు విని ప్రభువా మాటల ప్రకారం మేము జీవించలాగిన సాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆయన మీరే పేరు పేరును ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ గొప్ప అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలైన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న సమస్యల నుండి, అప్పుల బాధ నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి మీరే విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అయినా మీరే కనికరించండి, కృప చూపండి. జాలి, దయ, ప్రేమానురాగాలు ప్రతి ఒక్కరిపైన చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.